సజీవ క్రీస్తు సంఘము పరిచర్య తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సంతోషం. నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవుడు దాని వెనుకున్న ఒక హెచ్చరిక మనతో పంచుకోబోతున్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర యేసు ప్రభు చేత స్వస్థపరచబడిన ఆ వ్యక్తి మరలా యేసు ప్రభుకు తరువాత దేవాలయంలో కనబడ్డాడట. స్వస్థపరచబడిన వ్యక్తి దేవాలయంలో కనబడడం సంతోషం కదా. ఈరోజు అనేక మంది ప్రభు కృపను చూచి ఆయన కనికరమును పొందుకొని ఆయన అనుగ్రహించి ఉచిత స్వస్థతను అందుకొని కూడా దేవుణ్ణి విడిచిపెట్టేవారు లేరా? కానీ ఈ వ్యక్తి దేవాలయంలో కనబడ్డాడు. సంతోషం. ఆ వ్యక్తితో యేసు ప్రభు అన్న మాట, ఇదిగో స్వస్థపరచబడితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయుకుము. మరి ఎక్కువ కీడు నీవు పొందుకోకుండా ఉండాలి అంటే పాపము జోలికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు మనకిస్తున్న హెచ్చరిక. గడిచిన సంవత్సరంలో దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, కనికరించాడు, కృప చూపించాడు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు, కాపాడాడు. ఇంత చేసిన దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, మరి ఎక్కువ కీడు నువ్వు చూడకుండా ఉండాలి అంటే పాపం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఎక్కువ కీడు ఒక పక్క, మరింత ఆశీర్వాదం ఒక ప్రక్క ఉంది. ఏ వైపు వెళ్తావు అనేది మన చేతుల్లోనే ఉంది. దేవుడు రెండూ సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు ఆశీర్వాదాన్ని, దీవెనను దాచి ఉంచాడు. మరొక ప్రక్క దేవుని చిత్తాన్ని విడిచిపెడితే మరింత కీడు పొందుకోబోతున్నామేమో. హెచ్చరికను పొందుకున్న మనం దేవునికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన వాక్యానుసారంగా ఈ నూతన సంవత్సరంలో మరింతగా ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లో వర్ధిల్లుదుముగాక. ఆమేన్.